ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనము. ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. ప్రియులరా, మరి ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలలో దేవుని కోపం మళ్ళుకున్నదో, మరి ప్రవక్త అయిన సమూయేలు ద్వారా వారు విన్న హెచ్చరికలను బట్టి వారు దుఃఖములో వేదనలో ఉన్న పరిస్థితుల్లో ప్రియమైన వాళ్ళరా, మరి సమూయేలు చెప్పిన మాట వారు విన్నారు. విని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారండి. ఎందుకంటే వారి మీద శత్రువులు పొంచి ఉన్నారు, ఫిలిష్తీయులు పొంచి ఉన్నారు. కాబట్టి వారు ఎంతగానో దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తున్నారు. మరి వారి ప్రార్థన వారికి విజయాన్ని ఇచ్చిందండి, శత్రువులపై విజయాన్ని కలిగించింది. ప్రేమైన వాళ్ళరా, మరి వారు ప్రార్థనలో విజయాన్ని పొందుకోవడానికి వాళ్ళు ఏం చేశారు? కారణం ఏంటంటే, మొదటిగా వాళ్ళు దేవుని తట్టు తిరిగారు. వారి హృదయాలు దేవుని తట్టు తిప్పి ఉన్నారండి. వాళ్ళు, ప్రభువా, మేము నీ తట్టు తిరుగుతున్నాం, ఇప్పుడు వరకు మేము నాయన లోకము తట్టు తిరిగి ఉన్నాము, దయతో మమ్మల్ని క్షమించండి అని దేవుని తట్టు వారు తిరిగి ఉన్నారు. వారి హృదయాలను కూడా త్రిప్పి ఉన్నారండి. అంతేకాకుండా అన్య దేవతలను వారి మధ్య నుండి వారు తీసివేశారు, వారి మధ్య నుంచి తొలగించుకున్నారు. పట్టుదల కలిగి ప్రార్థించారండి, ప్రభువును సేవించారు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మేము పాపాత్ములము నాయనా అంటూ పశ్చాత్తాపడి వారి పాపాలు ఒప్పుకున్నారండి. అందుకనే దేవుడు వారి మధ్యన గొప్ప కార్యము చేశాడు. వాడి శత్రువులని ప్రేమైన వాళ్ళ తారుమారు చేసేసాడు. అంతేకాకుండా వారి శత్రువులకి అపజయము, ఇశ్రాయేలుకు విజయాన్ని సమకూర్చాడు దేవుడు. కాబట్టి ప్రార్థన అంత ఘనమైనదండి. ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాపంతో ప్రార్థిస్తావో విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నీ ప్రార్థనలో అతిశయం ఉండకూడదండి, తగ్గింపు ఉండాలి, ఒప్పుకోలు ఉండాలి. ప్రేమైన వాళ్ళరా, దేవుడి కార్యము నేను చూడగలను అనే ఒక నమ్మకాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఈ ప్రార్థన విజయం ఇచ్చిన ప్రార్థన. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.